ప్రైజ్ ది లార్డ్. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా. నిజమే, మన ప్రభువుకు సమానులు ఎవ్వరు లేరు కదా. సహాయం చేయడంలోనైనా, సహోదరునిగానైనా, స్నేహితునిగానైనా, ప్రేమను వాత్సల్యతను చూపించడంలోనైనా మన దేవునికి సాటి ఎవరూ లేరు. సమస్త మానవాళి శ్రమను భరించి సహించి ప్రేమతో మనకు రక్షణను అనుగ్రహించిన గొప్ప దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఈరోజు వాగ్దానాన్ని ధ్యానిద్దామా? నేటి వాగ్దానం యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుని ఉపదేశం వినేవారు, దేవుణ్ణి సేవించేవారు, దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటారు అనేది ఈ చదవబడిన లేఖనంలో మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది దేవుని ఉపదేశం ఎందుకు వినాలి? మన జ్ఞానం మనకు చాలదా? ఈ లోకం ఇచ్చే జ్ఞానం చాలదా? నా చదువు, నా అనుభవం ఇచ్చిన జ్ఞానం, దేవుని ఉపదేశం మనకెందుకు? ఈ జ్ఞానం సరిపోతుంది. దేవుని సన్నిధికి ఆ మాటలు వినడానికి వెళ్ళాలా ఏంటి అని చాలామంది అనుకుంటారు. అయితే బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే దేవుని ఉపదేశానికి లోబడతారో, ఆయన చెప్పినట్లు జీవించడానికి ప్రయత్నం చేస్తారో, ఆయనను సేవించేవారుగా ఉంటారో, వారు తమ దినములను సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చుతారట. నెలలు వెంబడి నెలలు, దినాలు వెంబడి దినములు గడిపిస్తున్నాం. కానీ చాలామంది తమ దినాలలో సుఖముగా వెళ్ళబుచ్చలేకపోతున్నారు. తమ దినాలను సంతోషంగా గడపలేకపోతున్నారు. నెలలు మారుతున్నా, సంవత్సరాలు మారుతున్నా నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు, నా బ్రతుకులో ఏ మార్పు లేదు, అలాగే ఎక్కడ వేసిన జీవితం అక్కడే అన్నట్టుగా ఉంది, మా పాపము అలాగే ఉంది అని కనుక ఈరోజు గనక ఎవరైనా బాధపడుతుంటే దేవుని వాగ్దానం సెలవిస్తుంది, నీవు నీ ప్రభువుని సేవించగలిగితే, ఆయన ఉపదేశాన్ని నీవు స్వీకరించగలిగితే, నీ ప్రభుతో సమయం గడపడానికి మందిరాన్ని చేరేవానిగా నీవు ఉంటే, విన్న ఉపదేశాన్ని అనుసరించి జీవించినప్పుడు నీ దినములు సంతోషకరంగాను నీ సంవత్సరములు సుఖముగాను గడపగలుగుతావు. రానున్న వారమంతా సంతోషంగా జీవించాలని ఇష్టపడితే, నీ దినాలన్నీ సుఖంగా అనుభవించాలని ఆశపడుతుంటే దేవుని దగ్గరికి రా. ఆయన సన్నిధానమును చేరి ఉపదేశం ఆలకించు, అంగీకరించు, దాన్ని అనుసరించి జీవించు. అప్పుడు నీ దినములు సంతోషంగా అనుభవిస్తావు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. మందు చేరి ఆయన ఉపదేశాన్ని ఆలకించి ఆశీర్వాదాలను పొందుకోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నిన్ను సేవించేవారిగా ఉన్నప్పుడే మా బ్రతుకులకు క్షేమమని, నీ ఉపదేశంను అంగీకరించి ఆలకించినప్పుడే మా దినములు సుఖము సంతోషంతో నిండుతాయని మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ మాటలతో ఎవరైతే ఏకీభవిస్తున్నారో మా ప్రియుల్ని వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి. వారి జీవితాల్లో సంతోషాన్ని, సుఖాన్ని దయచేయండి. వారి దినములు సంతోషంతో వెళ్ళబుచ్చే కృపను అనుగ్రహించండి. ఈ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే నీ దినమును నీకు ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ ఆరాధన దిన ఆశీర్వాదం ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.